హలో ఆల్, వెల్కమ్ టు అమ్ము అమ్మ టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి. ఇది వచ్చేసి మా ఫస్ట్ వ్లాగ్ అనమాట. మొన్న చేసిన మినీ వ్లాగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వచ్చేసి అమ్ము ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వ్లాగ్ అనమాట. అమ్ము అంటే నిద్ర లేచినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు, అంటే స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ఈ వ్లాగ్ ఉంటుంది. చూడండి, మార్నింగ్ లేవమంటే లేవట్లేదు. 5:30కి లేపుతున్నాను అనమాట మార్నింగ్. తను 6 o'clockకి యోగా వెళ్ళాలి. సో లేపుతుంటే లేవట్లేదు. అండ్ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. పిల్లల్ని ఎప్పుడు టైం అయిపోతుంది, ఇంకెంతసేపు పడుకుంటావు, అండ్ నైట్ పడుకోమంటే పడుకోవు, చెప్తే వినవు అనేసి మార్నింగ్ అంత హార్ష్గా మాట్లాడి మాత్రం లేపకండి. మనకెంత మన డే ఇంపార్టెంటో పిల్లలకు కూడా వాళ్ళ డే అంతే ఇంపార్టెంట్. డే స్టార్టింగ్లోనే వాళ్ళని తిడుతూ వాళ్ళని నిద్ర లేపకండి. అదే ఇరిటేటింగ్ మూడ్తోని, చిరాకుతోని లేస్తారు పిల్లలు. అస్సలు అలా చేయకండి ప్లీజ్. అది అవాయిడ్ చేసి ప్రశాంతంగా మాట్లాడి, అంటే లైక్ వాళ్ళకి నచ్చిన థింగ్స్, అంటే నీకు బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి, ఏం తింటావు, నీ స్కూల్లో ఏంటి స్పెషల్, అలా కొన్ని థింగ్స్ మాట్లాడి చేయండి. ఇక్కడ చిన్న కాన్వర్జేషన్ వినండి. యోగాకి వెళ్ళి రావాలి, క్యూత్గా రెడీ కావాలి, కొత్త డ్రెస్ వేసుకోవాలి. ఏంటి ఈరోజు వేసుకుంటున్నావు కదా, డ్రెస్ తీసి పెట్టుకున్నావు కదా, కొత్త డ్రెస్. టాప్ వాడలే కదా. అబద్ధం చెప్పదు చిట్టిబాబులు, కొత్తది కదా నాది. అమ్మా చిట్టిపాప, చిట్టిపాప అవి సోపంచే బంగారం, ప్లీజ్ బంగారం. ఈరోజు కొత్త డ్రెస్, కొత్త బాక్స్, కొత్త పెన్సిల్, కొత్త స్కూల్, కొత్త ఫ్రెండ్స్. ఎందుకు చేసుకో? సరే ఒకసారి ఐస్ ఓపెన్ చేయి, ఒకసారి ఇక్కడ చూడు, నేను షాక్ అవుతావు. అమ్ములు చిత్తిపప్పు ఇక్కడ చూడు, నువ్వు షాక్ అవుతావు. చూడు ఏం చూసినా, ఏం చూసినా చూడు బాబా. దొంగలు దా చూడిగా, ఒక్కసారి చూడు నేను ఏం చేస్తున్నావు. బ్లాగ్ తీస్తున్నా. సో తనకి తెలియదు అనమాట నేను బ్లాగ్ తీస్తున్నానని చెప్పి. సో అది చూడగానే, నా చేతిలో ఫోన్ చూసి నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి చూడగానే నవ్వుతుంది చాలా. అంటే చిన్నగా నవ్వింది, చూసారా ఇందాక. కనిపించకుండా కొంచెం కనిపించినట్టు అలా నవ్వేసింది. చిన్న కాన్వర్జేషన్ అండి అది, నేను ఇందాక యాడ్ చేసింది. సో అలా ప్రశాంతంగా వాళ్ళకి న్యూ థింగ్స్ ఏమున్నాయి ఏంటి అనేది మాట్లాడాలి. అంటే వాళ్ళకి ఏ ఏ టైప్లో మాట్లాడితే నచ్చుతుంది, అంటే ఒక టోన్ ఉంటుంది కదా, మనం సాఫ్ట్గా ప్రశాంతంగా మాట్లాడడం, వాళ్ళ చిన్ని వర్డ్స్ మనం యూజ్ చేసి మాట్లాడుతుంటాం కదా ముద్దుగా. సో అలా యూజ్ చేసి మాట్లాడాను అనమాట. సో ఇంకా అలానే చేస్తుంది. అంటే లేవట్లేదు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తుంటారా? లేవమంటే లేవకుండా చిరాకు పడుతూ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇలానే ఉంటుందా? అదిగో చూడండి, లేవనమ్మా వద్దు ఈరోజు స్కూలు అని అంటుంది. ఇంకా ఫైనల్లీ లేచి యోగాకి రెడీ అవుతుందన్నమాట. సో ఇంకా రెడీ అయిపోయి యోగా క్లాస్కి స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక్కసారి లేచే వరకే పిల్లలు కొంచెం సతాయిస్తారు అండ్ మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. అమ్మో ఇప్పుడు అంత అడగలేదు, కానీ నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. నువ్వు ఈరోజు బాక్స్ ఏం పెడుతున్నావు, నాకు బ్రేక్ఫాస్ట్ ఏంటి, డిఫరెంట్గా క్వశ్చన్ చేస్తుంది. నాకు వచ్చాక స్నాక్ ఏంటి, అవన్నీ అడుగుతుందన్నమాట. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తూ ఉంటారా?
సో చూడండి, హెయిర్ ఏం కోమ్ చేయకు, ఇప్పుడు బాగానే ఉంది, ఉండని, నేను మంచిగా అనుకొని వెళ్ళిపోతాను, స్కూల్కి ఎలాగో కోమ్ చేస్తావు కదా, ఇప్పటికి లేట్ అయిపోయింది అనేసి అంటుంది. సో అలా అనమాట, లేచే వరకే తను సతాయిస్తూ ఉంటుంది, తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. సో ఇంకా రెడీ అయిపోయి మేడం వాచ్ కోసం సెర్చ్ చేసుకొని ఇంకా వాచ్ పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయింది. నాకు వచ్చి చూడండి, దొరకట్లేదు అని చెప్పి సెర్చ్ చేస్తుంది. సో సెర్చ్ చేసి వాచ్ పెట్టేసుకొని ఇంకా యోగా క్లాస్కి స్టార్ట్ అయిపోయింది. తనే వెళ్ళిపోతుంది అనమాట యోగా పక్కనే. సో ఇంకా తను వాళ్ళ ఫ్రెండ్ ఒకరు వచ్చారు అమ్మని పిక్ చేసుకోవడానికి. సో న్యూ ఫ్రెండ్ అనమాట, ఇద్దరు కలిసి ఇంకా యోగాకి వెళ్ళిపోయారు. అమ్ము వెళ్ళిపోగానే ఇంకా తన బాక్స్ ప్రిపరేషన్ అవన్నీ స్టార్ట్ చేసేసానమాట. అవన్నీ కంప్లీట్ అయ్యేలోపు అమ్ము వచ్చేసింది. ఇంకా వచ్చేసిన తర్వాత అసలు షూట్ చేయడానికి అస్సలు పాసిబుల్ అవ్వలేదండి, లేట్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం కదా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యోగా నుంచి వచ్చాక అసలు వీడియో తీయడమే పాసిబుల్ అవ్వలేదండి, టైం అయిపోతుంది. సో ఇంకా వీడియో పక్కన పెట్టేసి ఫస్ట్ తన బాక్స్, తన ప్రిపరేషన్ అవన్నీ చేసేసాను. అమ్ము స్నానం చేసేసుకొని దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళింది. అలా వస్తూ వస్తూ దారిలో బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని వచ్చిందనమాట. సో టమాటో సాస్ విత్ బ్రెడ్ తింటుంది అండ్ జ్యూస్ కూడా తాగిందనమాట, వాటర్ మిలన్ జ్యూస్. ఇక్కడ వీడియోలో ఇప్పుడు అదే చెప్తుంది చూడండి. నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు ఎప్పుడైనా ఫుడ్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు అది ఎలా ఉంది, టేస్ట్ వాళ్ళకి నచ్చిందా లేదా అని చెప్పి చెప్పాలి అన్నట్టు, కాంప్లిమెంట్ ఇవ్వాలి అన్నట్టు మనం చెప్పాలండి. మనం చెప్పకపోతే వాళ్ళు చెప్పరు. నేను మార్నింగ్ 6కి లేచి యోగాకి పోయి యోగా నుంచి వచ్చి దాని తర్వాత స్నానం చేసి మళ్ళీ రెడీ అయ్యి టెంపుల్కి పోయి టెంపుల్ నుంచి మార్కెట్కి పోయి బ్రెడ్ అవ్వనికి బ్రెడ్ తెచ్చేసి వీడియో చేసి తింటున్నాను. సో తను లేచినప్పటి నుంచి ఏమేమి చేసిందో అవన్నీ వాళ్ళ డాడీకి చెప్తుందనమాట. నేను ఇవన్నీ వర్క్స్ చేశాను అని చెప్పి. తను మార్కెట్ అంటుంది కానీ అది మార్కెట్ కాదండి, షాప్. తను అక్కడ వచ్చే దారిలోనే ఉంది. సో ఆ షాప్కి వెళ్ళేసి వచ్చింది. తను ఇప్పుడు ఏమేమి బాక్స్ తీసుకెళ్తుందో చెప్తుంది. నేను ఈరోజు స్కూల్కి బ్రెడ్ విత్ కచప్ మ్యాంగో తీసుకొని వెళ్తున్నా. బాయ్, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. సో ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట ఫాస్ట్గా. నేను మా హస్బెండ్ ఇద్దరం రెడీ అయిపోయి అమ్ముని ఇంకా స్కూల్లో డ్రాప్ చేసేసి మేము అటు నుంచి అటే జిమ్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాను. అండ్ ఆ రోజు వచ్చేసి థర్స్డే అనమాట. నేను అండ్ అమ్ము ఇద్దరం ఎల్లో వేసుకున్నాము. సో ఇంకా మేము వెళ్ళిపోయి అమ్ముని అక్కడ డ్రాప్ చేసేసి, అక్కడ వీడియో క్లిప్ తీసుకోలేదు, చాలా లేట్ అయిపోయింది అప్పటికే అని చెప్పేసి. సో ఇంకా మేమిద్దరం కలిసి జిమ్కి వచ్చేసామండి. ఆ రోజు జిమ్కి వచ్చేసి ఆ రోజు వర్కౌట్ స్టార్ట్ చేసామండి. అమ్మో అసలు చాలా చాలా బాడీ పెయిన్స్ అయ్యాయండి ఆ రోజు అయితే. ఆ రోజు అండ్ నెక్స్ట్ 3-4 డేస్ అనమాట, చాలా చాలా హెవీ పెయిన్స్ అయ్యాయి. బట్ స్టిల్ ఓకే, మనకు నచ్చింది మనం చేస్తున్నప్పుడు అది ఎంత టఫ్ అయినా, ఎంత పెయిన్ ఉన్నా కూడా మనం ఎంజాయ్ చేస్తాం కదా దాన్ని క్విట్ చేయాలి అని అనుకోము. సో అందులో బెస్ట్ థింగ్ వచ్చేసి జిమ్. అది మన కోసం మనం చేసేది. అంటే జనరల్గా మదర్స్ వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోరు, ఎప్పుడు చూసినా ఫ్యామిలీ అండ్ పిల్లలు వీళ్ళ గురించే ఆలోచిస్తారు. సో అలా జిమ్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి తినే ఓపిక లేదనమాట, అప్పటికే చాలా ఆకలి వేసేస్తోంది. సో ఇంకా పెసరట్టు తినేసాము అక్కడ. పెసరట్టు తినేసి ఇంటికి వచ్చి కొంచెం వర్క్స్ చేసుకునేసరికి ఇంకా అమ్ము వచ్చేసింది. అమ్ము ఎందుకంత హ్యాపీగా ఉందో చెప్తుందో వినండి. 4th క్లాస్లో పెన్సిల్స్ రాయొద్దంట, పెన్సే యూజ్ చేయాలి. సో అదనమాట, తనకి పెన్స్తో రాయడం చాలా ఇష్టం. సో ఇప్పుడు 4th క్లాస్లో పెన్స్ అనగానే చాలా ఎక్సైట్ అయ్యి హ్యాపీ ఫీల్ అయిందనమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బై, టేక్ కేర్.